ఎస్టేట్ ఐటీ కారిడార్ కి దగ్గరలో కనెక్టివిటీ యాక్సెసిబిలిటీ ఉంటే బాగుంటది. సో ఎక్కడ తీసుకుంటే బెటర్? మన హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ ఇక్కడ అల్ట్రా లగ్జూరియస్ నుంచి లోవర్ ద మిడిల్ క్లాస్ వరకు ఉండొచ్చు. ఒక పక్క హై రేజెస్ ఉంటాయి, ఒక పక్క వీ కెన్ సీ రెగ్యులర్ నార్మల్ జస్ట్ ఆపోజిట్ లోనే. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? కాజాగూడ నుంచి లేదండి, అది దట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ సెక్టార్. నౌడేస్ వెరీ అట్రాక్టెడ్ టు హై రైజ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ గేటెడ్ కంపెనీ. కరెక్ట్ అంటారా అందులో ఇన్వెస్ట్ చేయడం? కమర్షియల్ గా ఆలోచిస్తే పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారు, సెక్యూరిటీ కావాలి, ఇలా అనుకునే వాళ్ళందరూ. అంటున్నది వరంగల్ హైవే, యాదాద్రి గుట్ట ఉంది, దాన్ని చాలా బాగా డెవలప్ చేయాలి, ఒక నెక్స్ట్ తిరుమల నెక్స్ట్ తిరుపతి లాగా డెవలప్ చేయాలి అనుకుని టెంపుల్ అది కూడా బాగా కట్టించారు. బజ్ రాలేదు అని విన్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ ఎల్ఎస్ శిరీష్ శ్రవంతి. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే లాస్య గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే చాలా మంది ఏంటంటే ఐటీ కారిడార్ కి దగ్గరలో ఉండాలి ఇల్లు, అండ్ ఏంటంటే చాలా కనెక్టివిటీ యాక్సెసిబిలిటీ ఉంటే బాగుంటది అంటున్నారు. ఐటీ కారిడార్స్ అంటే మనకు తెలుసు కొన్ని ఫ్యూ ప్లేసెసే ఉన్నాయి. సో ఎక్కడ తీసుకుంటే బెటర్? బేసికల్ గా మన హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఫస్ట్ థింగ్, ఎందుకు? బికాస్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ బికాస్ ఆఫ్ ద ఫెసిలిటీస్. అంటే ఇక్కడ అల్ట్రా లగ్జూరియస్ నుంచి లోవర్ ద మిడిల్ క్లాస్ వరకు ఉండొచ్చు. ఓ పక్క హై రేజెస్ ఉంటాయి, ఓ పక్క వీ కెన్ సీ రెగ్యులర్ నార్మల్ బస్తీ కూడా ఆపోజిట్ లోనే ఉంటుంది. సో హైదరాబాద్ కున్న క్లైమాటిక్ కండిషన్స్ ఆల్ ద పీపుల్ కి సూటబుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇయర్ మొత్తం తీసుకుంటే కూడా మనకి సమ్మర్ ఆర్ మాన్సూన్ ఆర్ వాట్ ఎవర్ ద సీజన్స్, ఎవరైనా సరే ఇక్కడ ఈ క్లైమేట్ కి అలవాటు పడతారు. అండ్ వీ హ్యావ్ ఎ డక్కన్ ప్లాట్యూ, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్కేర్సిటీ అయితే ఏం లేదు. వాటర్ దగ్గర నుంచి ఆల్ ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ అన్నమాట. సో అందుకని ఎవరైతే ఇక్కడికి ఎక్కువగా వచ్చే వాళ్ళు మైగ్రెంట్స్ ఉంటారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ పీపుల్ హూ కమ్ యాజ్ ఎ లేబర్స్ వచ్చిన వాళ్ళు దీన్ని వాళ్ళ ప్రైమరీ హోమ్ గా చేసుకున్నారు. అండ్ పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ ఇక్కడ వాళ్ళ బిజినెస్ లని స్టార్ట్అప్స్ ని పెట్టుకున్నారు. అండ్ ఎంప్లాయీస్ మన ఆంధ్ర నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, మహారాష్ట్ర, మన కంట్రీ అక్రాస్ ద కంట్రీ నుంచి వచ్చారు, అక్రాస్ ద గ్లోబ్ నుంచి వచ్చారు. సో ఎవరైతే జాబ్ పర్పస్ వచ్చి ఉంటారో వాళ్ళ మెజారిటీ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ డిస్టెన్స్ లో వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అనుకోండి, మనకి ఐటీ బెల్ట్ అంతా ఎక్కడ లొకేట్ అయి ఉంటది? వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర లొకేట్ అయి ఉంటది. కాబట్టి మనకు అన్ని హై రైజెస్ వచ్చాయి కంపేర్ టు ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అంటే మీరు సికింద్రాబాద్ వైపుకి వెళ్ళినా సరే, ఉప్పల్ వైపు కూడా ఎక్కువ ఉండవేమో హై రైజ్ బిల్డింగ్స్ కా, బేస్డ్ అపాన్ ద లేఅవుట్స్ అండి. అంటే ఇంటర్నల్ లేఅవుట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఫుల్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న చోట స్పేస్ ఖాళీ ఉండి పర్మిషన్స్ G+4 ఉన్నాయా అనే దాన్ని బేస్ చేసుకుని, ఇప్పుడు మీరు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ తీసుకున్నా సరే యు కాంట్ ఈవెన్ ఫైండ్ ఏ హై రేస్ అపార్ట్మెంట్ చూడలేరు అనమాట. సో దేర్ ఆర్ సర్టెన్ కైండ్ ఆఫ్ జోన్స్ కావచ్చు, లేకపోతే హై రేజెస్ ఎక్కడ రావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎక్కడ రావచ్చు అనే ఒక మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా ఉంటుంది. ద సేమ్ వే ఏంటంటే ఎవరైతే జాబ్ పర్పస్ వచ్చి ఉంటారో వాళ్ళ ఆఫీస్ లొకేషన్స్ ఐటీ రిలేటెడ్ గా ఉన్న బేస్ ని బట్టే మనకు వచ్చిన ఏరియాస్ ఏంటి, మణికొండ డెవలప్ అయింది, అండ్ మియాపూర్ డెవలప్ అయింది, కొండాపూర్ డెవలప్ అయింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడితో ఆగకుండా శంకర్పల్లి, మోకిల్లా వరకు కూడా వెళ్ళిపోయారు. అండ్ కోకాపేట్ నౌ ద నెక్స్ట్ బూమింగ్ ప్లేస్ అన్నమాట. మీరు చూసుకుంటే కాజాగూడ లేక్ దగ్గర నుంచి కోకాపేట్ వరకు వెళ్తే యూ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ హై రైజెస్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? అంటే ఒక మధ్యతరగతి కుటుంబాలకి అక్కడ మీరు అన్నట్టు కాజాగూడ నుంచి కోకాపేట్ లేదండి, అది దట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ సెక్టార్ ఫర్ ఎ రెగ్యులర్ మిడిల్ క్లాస్. ₹1,00,000 జీతం వచ్చే పర్సన్ కి అది అఫోర్డబుల్ కాదు, అస్సలు కాదు. దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫోర్డబుల్ సెక్టార్ ఆల్సో. ఈవెన్ ఇన్ ద ప్రీ లాంచ్ లో కూడా, అంటే హై రైజెస్ లో తీసుకుంటే ప్రీ
లాంచ్ లో కూడా మీరు ఒక ఇంటిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర మినిమం 2.5 crores అన్న మీ దగ్గర ఉండాలి బేసిక్ గా. సో ఇట్ డిపెండ్స్, లైక్ ఇట్స్ ఆల్ అల్ట్రా లగ్జూరియస్ సెక్టార్ అయిపోయింది అది. ఏంటి ఇంకా అక్కడ సాచురేషన్ రాదా? ఎప్పుడు వస్తుంది సాచురేషన్ పాయింట్, ఎస్పెషల్లీ కోకాపేటలో? బికాస్ చాలా టూ మచ్ ఉన్నాయి ప్రైజెస్. ఎస్, సాచురేషన్ ఆల్రెడీ ఒక పాయింట్ అనేది ఒకటి ఉంటుందండి. లైక్ ఎలా అంటే కోకాపేటలో ఎకరం ఎంతకి ఆప్షన్ వెళ్ళింది? 100 కోట్లకి వెళ్ళింది. 100 కోట్లకి ఒక ప్రాపర్టీ కొన్న వ్యక్తి అక్కడ ఒక ప్రాజెక్ట్ ని చేయాలంటే ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎంత పెట్టాలి? ఆన్ అండ్ యావరేజ్ గా 10 నుంచి 13,000 పర్ స్క్వేర్ ఫీట్ పెట్టాలి అతని అపార్ట్మెంట్ ని. సో దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. సో అక్కడ కొనే వాళ్ళందరూ ఎండ్ యూజర్స్. మళ్ళీ దాన్ని రీసేలో లేకపోతే దాన్ని ఇంకేదైనా పర్పస్ కి యూటిలైజ్ చేసే వాళ్ళు ఉండరు. దట్స్ దేర్ ఎండ్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ దే వాంటెడ్ టు పోర్ ఆల్ దేర్ మనీ ఇన్ దట్ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అన్నమాట. దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. ఇంకా అంతకు మించి పెరగాలి అంటే అక్కడ బికాస్ నియోపోలిస్ లేఅవుట్ లో వాట్ ఎవర్ ద కమర్షియల్స్ అన్ని వచ్చేసి ఎన్వైరన్మెంట్ ఇంకా పెరిగితే ప్రైజెస్ పెరుగుతాయి తప్పిస్తే, అంటే ఎకరం 100 కోట్లు అనేది బిగ్గెస్ట్ హిస్టరీ ఇన్ ద వరల్డ్. సో ఇంకా ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ 1,00,000 కలడం అనేది ఎక్స్ట్రీమిటీ అవ్వచ్చేమో. సో సాచురేషన్ అనే దానికంటే ప్రైజెస్ అనేవి ఒక రెగ్యులర్ పర్సన్ కి అవైలబిలిటీలో లేవు అని చెప్పొచ్చు అనమాట. పీపుల్ నవడేస్ వెరీ అట్రాక్టెడ్ టు హై రైజ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్. కరెక్ట్ అంటారా అందులో ఇన్వెస్ట్ చేయడము, లేదా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ తీసుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచిస్తే అది బెటర్ అంటారు? కమర్షియల్ గా ఆలోచిస్తే స్టాండ్ అలోన్ తీసుకోవచ్చు. అదే పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారు, సెక్యూరిటీ కావాలి, బయటకు వాకింగ్ కి వెళ్ళలేము. ఈ రోజు మనం రోడ్డు మీద నడిచే పరిస్థితి అయితే లేదు కదా. పార్కులు అసలు చాలా తక్కువ, లేఅవుట్స్ లో హౌసింగ్ కాలనీస్ లో చాలా తక్కువ ఉంటాయి. సో వాకింగ్ ట్రాక్ కావాలి, ఎమ్యూనిటీస్ కావాలి, ఫార్మసీ ఉండాలి, బేసిక్ సెలూన్ ఉండాలి. అంటే ఇలా అనుకునే వాళ్ళందరూ దే గో ఫర్ ఎ గేటెడ్ కమ్యూనిటీ అండ్ హై రైజెస్ ఓన్లీ బికాస్ ఫెసిలిటీస్ కోసం. సో వాళ్ళు ఇంటికంటే కూడా ఎమ్యూనిటీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పిల్లలు ఆడుకోవడానికి ఒక కల్చర్, ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అనేది. అది వాళ్ళ పర్సనల్ చాయిస్, అది సోషల్ సెక్యూరిటీ కోసం. దాని మీద మనము మీరు అంటే ఎండ్ యూజర్ గా ఇక్కడ అప్రిసియేషన్ రాదు, మీరు ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, నో అని మనం చెప్పడానికి లేదు. అంటే మనకు క్లాత్ ఎంత అవసరమో సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇన్వెస్టింగ్ ఇన్ హై రైజెస్ ఇస్ టోటలీ దేర్ పర్సనల్ చాయిస్. అంతే. సో హైవేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్నిట్లో పోలిస్తే శ్రీశైలం హైవే చాలా ఎక్కువగా అట్రాక్టివ్ గా ఉంది అండ్ చాలా మంది అక్కడికే వెళ్ళి కొనాలి అనుకుంటున్నారు. ఎందుకు అసలు? వై ఇట్ హస్ బికమ్ సో వెరీ స్పెషల్? యా అండి, ప్రతి హైవేకి ఆర్ ప్రతి థింగ్ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ గూగుల్ చేశారు అనుకుందాం, బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్స్ ఇన్ ద కంట్రీ ఆర్ బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్స్ ఇన్ ద వరల్డ్ అని కొడితే ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? జనరల్ గా మనం ఇప్పుడు హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ అని కొడితే పర్సన్స్ వస్తారు. లేదా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లాతింగ్ బ్రాండ్ అంటే కంపెనీ పేర్లు వస్తాయి. అదే హూ ఇస్ ద రిచెస్ట్ ల్యాండ్ లార్డ్ అని కొట్టాం అనుకోండి, ఏమొస్తుంది తెలుసా? గవర్నమెంట్ వస్తుంది, తర్వాత మిలిటరీ వస్తుంది, తర్వాత డిఫెన్స్ వస్తుంది, తర్వాత వాక్ బోర్డ్ అని ఒకటి ఉంటది. ఇవి వస్తాయి. సో గవర్నమెంట్ ఓన్స్ మేజర్ ల్యాండ్ బ్యాంక్స్ అక్రాస్ ద స్టేట్స్. సో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కి ఉంటుంది. సో ఆ ల్యాండ్స్ ని వాళ్ళు పబ్లిక్ పర్పస్ కోసం ఎలాగైనా వాడచ్చు. ఓకే, సో జోన్స్ ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సెజ్జులకి ఇవ్వచ్చు, ఇండస్ట్రియల్ జోన్స్ గా మార్చొచ్చు, ఫ్లైఓవర్స్ వేయచ్చు, రైల్వే ట్రాక్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇలా దే కెన్ యూటిలైజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అన్నమాట. సో అలా మన హైదరాబాద్ లో 4 డిస్ట్రిక్ట్స్, 4 డైరెక్షన్స్ లో వాళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా శ్రీశైలం హైవేలో గవర్నమెంట్ కున్న ల్యాండ్ బ్యాంక్ లో ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఫార్మా సిటీని అనౌన్స్ చేసింది. అదే ఫార్మా సిటీని కరెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ అని వాళ్ళంతటా వాళ్ళే దాన్ని ఎక్స్క్లూజివ్ గా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఈ గవర్నమెంట్ అయినా, ప్రీవియస్ గవర్నమెంట్ అయినా, నెక్స్ట్ న్యూఆర్ ద గవర్నమెంట్ అయినా సరే, వాట్ ఆర్ ఆల్ ద ల్యాండ్స్ విచ్ ఆర్ అండర్ ద గవర్నమెంట్ హ్యావ్ టు బి డెవలప్డ్, యూటిలైజ్డ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ ఫోకస్ అక్కడ ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది, 1900 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొక ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద బస్. బట్ మీరు ఆలోచించి చూస్తే
ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఫార్మాసిటీని బేస్డ్ గానే ప్రొజెక్షన్ చేశారు. Okay. బట్ ఆ టైంలో డెవలప్మెంట్స్ ఆర్ యూనిఫామ్లీ ఉన్నాయి. అంటే మొమిన్పేట్ తీసుకుంటే అక్కడ తెలంగాణ మొబిలిటీ ఈవీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో. ఈస్ట్ హైదరాబాద్ తీసుకుంటే ఈస్ట్ లీప్ పాలసీ కింద అక్కడ కంపెనీలకి పర్మిషన్స్ ఇచ్చారు. బెంగళూరు హైవే తీసుకుంటే ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, లార్జెస్ట్ థింగ్స్ అన్ని హ్యాపెనింగ్ గా ఉన్నాయి. కన్హా శాంతివనం, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. బట్ ఇప్పుడు ఓన్లీ మీకు వినపడుతున్న పేరేంటి? శ్రీశైలం హైవే. బట్ దట్ ఈస్ not a newer land which is acquired by the government. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ని వాళ్ళు నేమ్ మార్చి అక్కడే మళ్ళీ శంకుస్థాపన చేసి అక్కడే మేము ఇంకోటి, నేమ్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. అంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఫ్యూచర్ సిటీ అనేది ఎవాల్వ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ హైవేస్ లో ఇంకొకటి బూమింగ్ అంటున్నది వరంగల్ హైవే అంటున్నారు. బట్ యాదాద్రి గుట్ట ఉంది, దాన్ని చాలా బాగా డెవలప్ చేయాలి, ఒక నెక్స్ట్ తిరుమల నెక్స్ట్ తిరుపతి లాగా డెవలప్ చేయాలి అనుకొని టెంపుల్ అది కూడా బాగా కట్టించారు. బట్ అంత బజ్ రాలేదు అని విన్నాను. వాట్ యు వాంట్ టు సే అబౌట్? సి బేసికలీ ఎక్కడ టెంపుల్స్ ఎప్పుడైతే దర్శనం వెరీ స్ట్రిక్ట్ అయిపోతుంది, అంటే ఒక్క రోజులో దర్శనం అవ్వదు, వీ హ్యావ్ టు గో వెయిట్, బుక్ చేసుకోవాలి, వెళ్ళి తిరిగి రావడానికే 1 day పడుతుంది అనుకోండి, చుట్టుపక్కల ఏం వస్తాయి? హోటల్స్ వస్తాయి, స్టేకేషన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ మన యాదాద్రి అలా కాదు, ఈజీగా 1 day లో వెళ్ళి వచ్చేయచ్చు. సో ఓన్లీ అక్కడ పీపుల్ ఏంటి, ఓన్లీ హోటల్స్ ఫర్ హ్యావింగ్ ఫుడ్ చూస్తారనమాట. సో మనం ఎందుకు వెళ్తే ఏ స్టేట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బెంగళూరు హైవే ఎందుకు అంత ప్రామినెంట్, ఎందుకు అక్కడ 4 lane ఎక్స్ప్రెస్ హైవే కాస్త 6 lane ఎక్స్ప్రెస్ హైవే, ఎందుకు మెట్రో ప్రపోజల్స్ ఉన్నాయి అంటే, ఎందుకెళ్తే ఏమొస్తుంది, అనదర్ డెవలప్డ్ సిటీ కాల్ బెంగళూరు వస్తుంది. వై ముంబై హైవే సూపర్ హైప్డ్ ఇస్ బికాస్ ఎండ్కెళ్తే ముంబై ఇంకొక ట్రేడ్ ప్లేస్ వస్తుంది. సో ఎండ్కెళ్తే ఏ సిటీకి కనెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే అక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వరంగల్ హైవేలో మనం తీసుకుంటే వీ హ్యావ్ ఎయిమ్స్ ఉంది బీబీనగర్ లో, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, వీ హ్యావ్ టిల్ అప్ టు ఆలేరు వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. బట్ ప్రైజెస్ విషయం తీసుకుంటే దే ఆర్ ఈక్వలెంట్ టు ద ప్రైజెస్ లైక్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. బట్ అప్రిసియేషన్ తీసుకుంటే స్టాగ్నేషన్ లోనే ఉన్నాయి అవి, అంటే గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కనిపించట్లేదు. బట్ అక్కడ ఎవ్రీ హైవే, అక్కడ వరంగల్ హైవే అంటే ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అనౌన్స్డ్ ఈస్ట్ లీప్ పాలసీ, అంటే ఇండస్ట్రీస్ ఇక్కడికి రండి అని చెప్తున్నారు. మనము అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫోసిస్ మాత్రమే అక్కడ ఉంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ ప్రైస్ అనేది అప్రిసియేషన్ కి వెళ్తుంది అనమాట. కేవలం టెంపుల్ ఉంటే మాత్రమే అక్కడ డెవలప్మెంట్ రాదండి. వీ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చే స్కోప్ ఉండే కంపెనీస్ వచ్చినప్పుడు అక్కడ మనకు రెసిడెన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అండ్ మోర్ అదర్ రిసోర్సెస్ కూడా యూటిలైజ్ చేసే ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయితేనే ప్రైజెస్ అనేవి ఈ రోజు 10,000కి పెడితే రేపు 15,000కి మూవ్ అవుతాయి అన్నమాట.